ప్రైజ్ ది లార్డ్. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. నేను తోడయున్నాను, ఐ యామ్ విత్ యు. నీకు తోడయున్నాను అనే వాక్యం అర్థం కేవలం ఇది భౌతికంగా మన ప్రక్కన ఎవరో ఉన్నట్లు చెప్పేటంత సరళమైన మాట కాదండి. మనకు తాత్కాలికంగా బలమిచ్చే మాట అసలే కాదు. ఇది ఆత్మగా మనలో స్థిరంగా ఉండే దేవుని శాశ్వతమైన హామీ. ఇది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మికమైన దీవెంపుతో కూడిన మాట. నీవు ఒంటరిగా లేవు, నేను నీకు తోడై ఉన్నాను. నీవు ఎక్కడికి వెళ్ళినానో ఆత్మగా నీలో ముద్రించబడి నేనెప్పుడు నీతో ఉన్నాను, నీతో వస్తాను అని ఇది పరలోకపు తండ్రి నుండి మనకు వచ్చిన శాశ్వతమైన హామీ. దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన ప్రతిసారి అది మనలో ఉన్న ఒక జీవాన్ని బలపరిచే శక్తివంతమైన వాగ్దానం అని దీని గురించి మనం గ్రహించాలి. ఇది ఆదికాండం 28:15 యాకోబుతో కూడా చెప్పారు. యెహోషువ 1:9 యెహోషువకు భరోసా ఇచ్చారు. ఇర్మియా 1:8 ఇర్మియాకు ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే మాట మనకు చెప్తున్నారు. ఇది రక్షణకు హామీ. మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టను, నేను రక్షించదను, కాపాడేదను అని ఈ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది మన ఒంటరితనానికి దేవుని సమాధానపు వాక్కు. మనము అందరి చేత మర్చిపోయినట్లే మనకు అనిపించినా దేవుడు మాత్రం మన వెంటే ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది మన బలహీనతల మధ్య మనకు ఆధారంగా నిలిచే వాక్యం. మనం భయపడకుండా ముందుకు సాగేందుకు ఇది మనకు బలాన్ని అందిస్తుంది. ఈ వాగ్దానం ఎప్పుడూ మారని, మార్పు చెందని దేవుని నమ్మకమైన మాట. ఐ యామ్ విత్ యు, నీకు తోడై ఉన్నాను అన్న పదం నాకు అర్థం ఏమిటి? ఒకటి, ఇది మన రక్షణకు హామీ. దేవుడు నిన్ను కాపాడుతానని చెప్పడమే భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని యెహోవా అన్నను. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. 2, ఇది మన ఒంటరితనానికి సమాధానం. మనం ఒంటరిగా ఉన్నామని అనిపించిన సమయంలో ఈ వాక్యము దేవుడు మనతో ఉన్నాడని ధైర్యం ఇస్తుంది. ఇది దేవుని సన్నిధిని తెలియజేసే మాట. 3, ఇది మనకు ఆధారమయ్యే బలమిచ్చే వాక్యం. కష్టాల్లోనూ సంకటాల్లోనూ దేవుడు మన వెంటే ఉంటాడు. మనకు బలాన్ని, జ్ఞానాన్ని, మార్గము తెలియజేస్తాడు. 4, ఇది మనకు దేవుడు చేసిన ఒక ప్రతిజ్ఞ, ప్రమాణము, వాగ్దానము. ఇది దేవుని శాశ్వతమైన వాగ్దానం. మనం మారిపోయినా దేవుడు మాత్రం మారడు. మన విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ఇది ఒక స్థిరమైన హామీ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తుల జీవితాలను మనము పరిశీలిస్తే యాకోబు ఆదికాండము 28:15 యాకోబు ప్రయాణంలో దేవుడు అనేక సంవత్సరాలు యాకోబుకు తోడుగా ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడయుండు, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశంలోనికి నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడునని యాకోబుతో దేవుడు ఆదికాండం 28:15 చెప్తూ వచ్చాడు. యెహోషువ 1:9 యెహోషువకు నాయకత్వ బాధ్యతల మధ్య భయపడకమని దేవుడు ఇచ్చిన హామీ. నీకు ఆజ్ఞ ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడీకుము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును అని యెహోషువతో చెప్పాడు. ఇర్మియా 1:8 ఇర్మియా ప్రవక్తకు దేవుడు తోడుగా ఉన్నాడని అతనితో అన్నాడు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను, ఇది యెహోవాకు. ఐ యామ్ విత్ యు, నీకు తోడయున్నాను అనగా నిన్ను నేను విడిచిపెట్టను. నీవు ఎక్కడున్నా నా దృష్టిలో ఉన్నావు. నీ యుద్ధాలలో నేను ఉన్నాను. నీ బలహీనతల్లో నా బలము ప్రబలుతుంది. నీ మౌనంలో నా మాట వినిపిస్తుంది. నీ కన్నీళ్ళ వెనుక నా ప్రేమ ఉంది అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు భరోసానిస్తున్నాడు. నేను దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్న ప్రారంభ దినాల్లో ఎక్కువగా వర్తమానాలను ఎలా చెప్పాలి అని నాలో నేను తర్ఫీదు అవుతూ ఉండేదాన్ని. ఒకరోజు రాత్రి సమయంలో నేను నిద్రపోవటానికి నా బెడ్ మీద పడుకున్నాను. ఆ సమయంలో ఇంటిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా తల్లిగారు ఊరు వెళ్ళారు. ఇంటిలో రెంట్కు ఉండేవాళ్ళు కూడా లేరు. నేను ఒక్కదాన్నే. చాలా పెద్దగా ఉన్నది. భయంగా అలా పడుకుంటూ నేను దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలి అనే విషయాన్ని నా ఆలోచనలో నేను ప్రిపేర్ అవుతున్నాను. నా చుట్టూ అందరూ కొంతమంది స్త్రీలు ఉన్నట్టు, వాళ్ళ మధ్యలో నేను లేచి బైబిల్ పట్టుకొని నేను వాక్యం చెప్తున్నట్లు ఊహించుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు బయట శబ్దాలు వినిపినప్పుడు అప్పుడప్పుడు చుట్టుపక్కల ఉన్న శబ్దాలు బయట నుంచి వినపడుతున్నాయి. వాటికి నేను భయపడుతూనే నేను ఆ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నాను. నా ఊహల్లో అలా నేను నా చుట్టూ ఉన్న స్త్రీలకు వాక్యం చెప్తున్నట్లు నేను ఊహించుకుంటూ ఒక వాక్యానికి ఒకటి అలాగా నేను రిఫరెంట్ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు నేను చెప్పే వాక్యానికి అనుబంధంగా ఒక వాక్యం చెప్పాల్సి వచ్చింది. అది నాకు గుర్తుకు వచ్చింది. వెంటనే నేను బైబిల్ తీసి దాన్ని డిఫరెంట్ చూసినప్పుడు ఆ వాక్యం ఏమిటంటే కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ వాక్యము నేను చూసినప్పుడు అప్పటి వరకు నేను భయపడుతున్నా నాకు కలిగిన భయమంతా ఒక్క క్షణంలో నా నుంచి దూరం అయిపోయింది. ఆ వాక్యం చదివిన తర్వాత ఆ వర్తమానం ఎలా చెప్పాలి అన్నది నేను ఇంకా ఆలోచించకుండా ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాను.
చూసారా, దేవునిపై మనం ఆధారపడినప్పుడు, దేవుని వాగ్దానాన్ని మనం విశ్వసించినప్పుడు దేవుడు ఏ రీతిగానైనా నేను నీతో కూడా ఉన్నాను అని మనలను ధైర్యపరుస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను అన్న వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేర్చే వాగ్దానమే. కాబట్టి మన జీవితంలోకి వచ్చే ప్రతి పరిస్థితులలో మనము ప్రారంభించినది అది ఏదైనప్పటికీ ప్రారంభం నుండి దాని అంతం వరకు దేవుడు మనతో ఉంటాడని మనము ఒంటరి వారము కాము అన్న సత్యమును మనం మన హృదయాల్లో స్థిరపరచుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మీరు నమ్ముతున్నారా ఈ వాగ్దానమును? అయితే ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మాకు తోడుగా ఉండే దేవా, మీకే స్తోత్రాలు. ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంతం వరకు మా జీవితాలలో మేము వెళ్ళే ప్రతి మార్గంలో, మా ఒంటరితనాలలో, మా బలహీనతలలో మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని బలపరిచే దేవుడు మీరు అయినందుకు మీకే స్తోత్రాలు దేవా. మాకు తోడుగా వచ్చే మా తండ్రి మీరైనందుకు, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మాలో ఉండి నడిపిస్తూ మాకు తోడైన దేవా మీకే స్తోత్రాలు. మా ఆలోచనలో, మా మాటల్లో, మా క్రియలలో, మా సమస్త ప్రవర్తన అంతట్లో పరిశుద్ధాత్మదేవ మీరు అధికారిగా ఉండి ఈ సంవత్సరం అంతట్లో మాతో కూడా మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ సన్నిధి ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.